మా మాజీ శాసనసభ్యులు ఆమెను గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడాడని, మహిళల్ని కించపరిచి మాట్లాడాడని ఆమె అనుకోవడం జరిగింది. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారు? ఆ పర్సంటేజ్ ప్రసన్న పర్సంటేజ్లు తీసుకునే దాంట్లో ప్రసన్న పీజీ చేశాడు, పిహెచ్డి చేశాడు అని మాట్లాడడం జరిగింది. దానికి బదులుగా 7వ తేదీ కోవూరు నియోజకవర్గంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె చేసిన వ్యాపారాల్లో పిహెచ్డీలు పీజీలు చేశాడని చెప్పని మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వివరించడం జరిగింది. దాని నెల్లూరు నడిబొడ్డులో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఒక 200 మంది దుండగులను పంపించి భౌతిక దాడులు చేపించి ఇంట్లో గోడలు తప్ప ఇంకేమి ఒక చిన్న వస్తువు కూడా లేకుండా ధ్వంసం చేశారు. ఆ ఇంటిలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి 80 సంవత్సరాలు పైబడిన తల్లి ఆ ఇంట్లో ఉంటే భయభ్రాంతులకు గురి చేసి ప్రసన్న ఎక్కడున్నాడు అని చెప్పానని ఉంటే చంపేస్తామని అని చెప్పని భయభ్రాంతులు చేసి ఆ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ల్లో మీతోటే తిరిగేవాళ్ళు, మీ ఇంట్లో నిద్రలేస్తే మీ కారు డోర్ తీసేవాళ్ళు, మీ కారులో కూర్చునేవాళ్ళు, మీ ఇంటికాడ భజన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఆ వీడియో చూసి ఇంకా మీరు పంపించారని మేము అనుకోవాలా. అదే రోజు సాయంత్రం మీరేం మాట్లాడారు? మా వాళ్ళు అసలు బాగాలేదు, మాకు సంబంధం లేదు, కొంచెం చేశారు, ఫోన్ చేసాం, వెనక్కి వచ్చేయమన్నాము, ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి చేపించుకున్నాడు అని చెప్పని మీరు మాట్లాడారు. చేపించుకొని తర్వాత ఈరోజు ఇంట్లో కుర్చీ వేసి కూర్చోటానికి కూడా ఆ ఇంట్లో ఒక చిన్న స్థలం కూడా లేదు. బయట షామినాలు వేసుకొని వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ, వచ్చిన వాళ్ళకి సమయానికి వస్తే టీ కాఫీ, సమయానికి అన్నం టయానికి వస్తే భోజనం పెట్టి పంపిస్తున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి. దానికి మీరేం చేస్తున్నారు? కొంతమంది నియోజకవర్గంలో ఉండే రౌడీ షీటర్లను, కేటుగాళ్లను, మాయగాళ్లను, మోసగాళ్లను పెట్టి మా అధినాయకుల్ని విమర్శించడం మొదలుపెట్టారు. నిన్న ఒక ఆయన కొడవలూరు మండలంలో కొడవలూరులో సమావేశం పెట్టాడు. ఏమని? అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటోడు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటోడు, వీరి చలపతిరావు ఇలాంటోడు అని. అతని స్థాయి ఏంది? గ్రామ స్థాయి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి వాడికి లేదు, అనిల్ కుమార్ యాదవ్ని విమర్శించే స్థాయి వాడికి లేదు, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి వాడికి లేదు, వీరి చలపతిరావు గారిని విమర్శించే స్థాయి వాడికి లేదు. కానీ అలాంటి వాళ్ళ చేత మీరు ప్రెస్ మీట్లు పెట్టించి విద్వాంసాలు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేపించి నియోజకవర్గంలో గొడవలు సృష్టించి ఈ విధంగా నియోజకవర్గాన్ని ఎక్కడికి తీసుకోపోవాలని మీరు ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు చేపించారు, భౌతిక దాడులు చేపించారు, అది ప్రజలే నిర్ణయిస్తారు. కోర్టులు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఎవరు చేపించారని ప్రతి ఒక్కరు కళ్ళకు కట్టినట్టు అందరికీ తెలుసు. మీరు ఈ విధంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మమ్మల్ని రెచ్చగొట్టించి మా నాయకుల్ని అనాలని మాటలు అనిచ్చి అనేదానికి కూడా విలువలేని వ్యక్తుల చేత ప్యాకేజీలు ఇచ్చి ముందు పోపించి ఈ విధంగా కాగితాలు ఇచ్చి ఈ విధంగా పేపర్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మీ ఆఫీస్ నుంచి ఇన్ఛార్జీల ద్వారా ఇచ్చి మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడిన వ్యక్తి స్థాయి ఏంది? ఇదిగో పేకాట ఆడిచ్చేవాడు, వాడు రాజా, వాడు పేకాట ఎల్లాయిపాలెన ఒక పిట్టికి ఎంపీటీసీ వాడు. ఒరే రాజా, నువ్వు కూడా మా నాయకుల గురించి మాట్లాడాలంటరా? చెప్పు. ఇదిగో పేకాట ఆడిచ్చేవాడు, దీంట్లో వచ్చే కమిషన్ తీసుకోపోయేవాడు, అది వాడు బతుకు. వాడు జగన్మోహన్ రెడ్డిని, అనిల్ కుమార్ యాదవ్ని, ప్రసన్న కుమార్ రెడ్డిని, చలపతిరావుని హింసిస్తే స్థాయి వాడుకుంది. మనం ఎవరినైనా ఒక విమర్శ చేసేటప్పుడు మన స్థాయికి తగ్గట్టు ఉండి విమర్శ చేయాలా. మన స్థాయి ఏంది? గ్రామ స్థాయి. నువ్వు రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల్ని మాట్లాడే హక్కు నీకు ఎక్కడుందిరా రాజా? ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అయితేమి, అనిల్ కుమార్ యాదవ్ అయితేమి, వీరి చలపతిరావు గారు అయితేమి రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళని మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు మీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి ప్యాకేజీలు తీసుకొని మీ ఇన్ఛార్జీల చేత కాగితాలు తీసుకొని వచ్చి మాట్లాడే వ్యక్తివి నువ్వు. మేము అలా కాదు. మా నాయకుల మీద విమర్శ చేశారు, దానికి ఆధారాలతో సహా చూపించి మాట్లాడుతున్నాం. ఇంకోటి, ఇదిగో ఇది వాడు సర్వే నెంబరు, మాయిగాడోడు బ్యాంకీలకి లోన్లు తీసుకొని లోన్లు ఎగనూకి ఇది ఆప్షన్కి వచ్చింది. ఇది ఈ ప్రస్తుత శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేత బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేయించుకొని వేలం ఆపించుకున్నాడు. అది వాడు నైజం. వాడు కూడా మన నాయకుల గురించి మాట్లాడతాడా?
ఏమరా రాజా చెప్పు, నువ్వు ప్యాకెట్ అడించుకునేవాడు, ఇదిగో సొసైటీలో లోన్ తీసుకొని సొసైటీలో నూనె ఎక్కుంటున్నాడు. వాళ్ళ చిన్నాయన పొలం ఉంది, ఇది చేసి సర్వే నెంబర్లు మార్చి రెవెన్యూ రికార్డు మార్చి ఎక్కనకుండా వాళ్ళకి పొలం ఇది కానివ్వకుండా ఆపున్నాడు. వాడి స్థాయి అది. కానీ ఏ వ్యక్తి అయినా కూడా ఒక వ్యక్తిని విమర్శ చేసేటప్పుడు మేము మాట్లాడొచ్చు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేము మాట్లాడొచ్చు. కానీ మా నాయకులు మాకు అది నేర్పిలా. మేము ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడొచ్చు, మా స్థాయి అది కాదు. మేము వాడు మాట్లాడాడు కాబట్టి ఆ రాజా ప్యాకెట్ ఒక రౌడీ షీటరు ప్రెస్ పెట్టి మాట్లాడే హక్కు ఆడుంది. ఈ పోలీసు వాళ్ళని అడుగుతున్నాం మేము. ఒక రౌడీ షీటర్ ఓపెన్ అయింది కొడవలూరు పోలీస్ స్టేషన్ లో. ఆ రౌడీ షీటరు ప్రెస్ పెట్టి ఒక విలువగల ఒక రాష్ట్ర స్థాయి నాయకుల్ని, ఒక మాజీ మంత్రుల్ని, ఒక డిసిఎంఏ చైర్మన్ 5 సంవత్సరాలు నెల్లూరు జిల్లాకి డిసిఎంఏ చైర్మన్ చేసిన వ్యక్తుల్ని వాడు అసభ్య పదజాలంతో మాట్లాడే హక్కు ఆడింది. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు ప్రెస్ మీట్లు పెట్టేదానికి హక్కు లేదు కదా. వీళ్ళెట్ట మాట్లాడిస్తున్నారు వాడి చేత? అధికార పార్టీ అధికారం శాశ్వతం కాదు. ఈ రోజు అధికారం ఉంటుంది, రేపు అధికారాలు మేము కూడా అధికారాలు కాదు. మేము కూడా 15 ఏళ్ళు అధికారాలు చూసాం, కానీ ఇలాంటి పనులు మేము చేయలే. పౌరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి రహిత, వివాద రహిత అంటుంది. అవినీతి రహిత, వివాద రహిత అయితే ఇప్పుడు మీరు చేశారు. మన 7వ తేదీ సిచ్యువేషన్ జరిగింది. కోర్టులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి. మేము న్యాయం జరగకపోతే న్యాయస్థానాలకు వెళ్తాము. మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద చేసిన దాడికి మీకు ఖచ్చితంగా అవార్డు ఇచ్చు. అవినీతి రహిత అంటున్నారు, వివాద రహిత అంటున్నారు. ఈ వివాదాలు ఏంది? వివాద రహితాలు మీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించకూడదు కదా. అంటే మీరు విమర్శిస్తే మేము చూస్తూ ఉండాలా? మీరు ఎలాగంటే అలాగా మా నాయకులను దూషించి మాట్లాడుతుంటే మేము వింటుండాలా? అది తప్పుగా, అది మంచి పద్ధతి కాదు. అవినీతి రహిత అంటున్నాడు.